హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేయొచ్చు. మీరు రేపు వినాయక చవితి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది రెసిపీని. మనం ఏమేమి కావాలో చూద్దామండి. 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, 1/4 బాస్మతి రైస్, 5 to 6 ఇలాచి తీసుకున్నాను, 3/4 కొబ్బరి పొడి తీసుకున్నాను, 1/2 కప్పు సాబ్దాని తీసుకున్నానండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. కొబ్బరి పొడి ఏదైనా యూజ్ చేయొచ్చు, పచ్చి కొబ్బరి తురుము, ఆ 2 కొబ్బరి ఏదైనా యూజ్ చేయండి. మనం తీసుకున్న బియ్యంని ఇలా దూరగా వేయించుకోండి, రవ్వలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం తర్వాత అది చల్లారనిద్దాం. అంతలోపు పాల తాలికలకు కావాల్సిన పిండిని తయారు చేసుకుందాము. కొన్ని వాటర్ని హీట్ చేసిన తర్వాత దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ని కొంచెం యాడ్ చేయండి. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న హాఫ్ కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసి ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేయండి. బాగా ప్యాన్కి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. టైట్గా అయ్యేంత వరకు మిక్స్ చేయండి బియ్యం పిండిని. అది చల్లార పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ పాలని బాగా మసలనిద్దామండి. మనం ఈ చల్లారిన తర్వాత ఈ బియ్యంని కొంచెం రవ్వలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇలాచీని కూడా కొంచెం స్మాష్ చేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుందని చెప్పి స్మాష్ చేశాను. ఈ బియ్యం పిండి చల్లారిందండి. దీన్ని మనం కావాల్సిన షేప్లోకి చేసుకుందాము. నేను కొన్ని ఉండ్రాలలాగా, కొన్ని పాల తాలికల్లాగా చేస్తున్నానండి. ఇలా పైన చూపిస్తున్న విధంగా చేయండి. బియ్యం పిండి కొంచెం గట్టిగా ఉంటేనే మీకు కావాల్సిన షేప్లో వస్తుంది. నెక్స్ట్ మరిగేటప్పుడు కూడా ఇరిగిపోకుండా ఉంటాయండి పాల తాలికలు. సో బియ్యం పిండి కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. 1 కప్ ఆఫ్ వాటర్ వేస్తే 3/4 కప్పు బియ్యం పిండి అలా తీసుకోండి. లేదంటే కప్పుకి కప్పు కూడా తీసుకోండి, అలా అయినా కూడా చాలా గట్టిగానే ఉంటుంది బియ్యం పిండి. అలా తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పాలకు మరిగిన తర్వాత దాంట్లోకి మనం రవ్వలాగా చేసి పెట్టుకున్న బియ్యంని దీంట్లోకి యాడ్ చేసుకోండి పాలు మరిగిన తర్వాత. అలాగే నేను 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి ఈ సాబ్దానిని. అవన్నీ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం వేసేటప్పుడు వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేయండి, లేకపోతే అన్నీ అందులో మిక్స్ అయిపోతాయి. అలాగే డైరెక్ట్ వేస్తే ఇవి ప్యాన్కి స్టిక్ అవుతాయండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయండి పాయసాన్ని సాబ్దాని వేసిన తర్వాత. అలాగే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మసిలిన తర్వాత పాల తాలికలు యాడ్ చేయండి. ముందే యాడ్ చేస్తే అవన్నీ విరిగిపోతాయండి. ఇవన్నీ బాగా మిక్సప్ అయిన తర్వాత పాల తాలికలను ఇలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఊరికి కలపకూడదండి, పాల తాలికలు విరిగిపోతాయి. సో స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి. ఎంతో ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి. ఇలా ఎక్కువసేపు కలపకుండా కొంచెం కరిగిన తర్వాత ఉడకాలండి. కొంచెం పాల తాలికలు కొంచెం ఉడికిన తర్వాత ఇలాచి ఫ్లేవర్ని, కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యిని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను తీసుకున్న 1 కప్ ఆఫ్ బెల్లంని కూడా యాడ్ చేశాను. వేడిగా ఉన్నప్పుడే వేయదు, గుర్తుపెట్టుకోండి. పాయసం విరిగిపోతుంది పాలల్లో. వేడి పాలల్లో బెల్లం వేస్తే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేయండి. వేసి ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి, బెల్లం మొత్తం పాయసంలో కలిసేలాగా. ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. రేపు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి.